మీరైనా నేనైనా ఒక్కో మనిషి సగం జీవితాన్ని తాను చేయాల్సిన పనులకి, మరో సగం జీవితాన్ని మనం చేసే పనులకి సమాజంలోని మనుషులు ఎలా రెస్పాండ్ అవుతారో అని ఆలోచించడానికి ఖర్చు చేస్తాం. తాను చేయాల్సిన పనులకి 70-80% మించి సమయం కేటాయిస్తూ మనుషుల గురించి అతి తక్కువ ఆలోచించే వ్యక్తి విజేతగాను, తోటి మనుషుల గురించి 70-80% విపరీతంగా చెత్త ఆలోచనలు చేస్తూ తాను చేయాల్సిన పనులకి మాత్రం 20% సమయాన్ని కేటాయించే వ్యక్తి పరాజితుడిగాను ఖచ్చితంగా మిగిలిపోతారు. మిత్రమా, నీ చుట్టూ కొన్ని వందల మంది మనుషులు ఉన్నారనుకుంటావు. అది అబద్ధం, జస్ట్ భ్రమ మాత్రమే. వాళ్ళెవరూ కళ్ళెదుట నీ చుట్టూ లేరు. కేవలం నీ ఊహల్లోనే నిన్ను నువ్వు సెంటర్ పాయింట్లో పెట్టుకుని నువ్వు అనుకుంటున్నా ఫలానా రామ్, కార్తీక్, లావణ్య ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటోళ్ళంతా నీ చుట్టూ ఉన్నారన్నది నీ మైండ్ నీకు క్రియేట్ చేసే భ్రమ. నువ్వు యాక్షన్స్ చేసేవాడిగాను, వాళ్ళు వాటిని అప్రూవ్ చేసే జడ్జిలుగాను నీకు కనిపిస్తున్నారు. అందుకే నీ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? ఓ పని చెయ్యడం, దాన్ని అప్రూవ్ చేయించుకోవడానికి అందరి వైపు చూసే విధంగా ఉంటాయి. అసలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అన్న కంగారే ఎక్కువ. బేసికల్గా నీ ఊహలోనే నువ్వు మధ్యలో ఉన్నావు, నీ చుట్టూ అందరూ ఉన్నారు. కాసేపు నిన్ను పక్కన పడేసి నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అతని ఊహల్లో అతను సెంటర్ పాయింట్, చుట్టూ ఉన్న ప్రేక్షకుల్లో నువ్వు ఉన్నావు. మహా అయితే నువ్వు తలుపుతున్నావా లేదా అన్నది నీ వైపు అతను చూస్తాడు, అంతే. అంతకు మించి అతనికి నువ్వు ప్రధానమే కాదు. సో పలానా రామ్ నేరుగా నీ ఎదురుగా కూర్చుని మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అతను వాస్తవం. అలా కాకుండా నువ్వు ఫోన్ వాడుతూ రామ్ అప్పుడలా చేస్తాడు, ఇప్పుడలా చేశాడు, వాడు అలాంటోడే ఉంటాడు, వాడు నాకు శత్రువు లేదా నాకు మిత్రుడు అనుకుంటూ చేసే ఆలోచనలు అన్నీ నీ భ్రాంతి మాత్రమే. జస్ట్ నీ మైండ్ సెట్ ఎలా ఉంటే అలా నీ రిఫ్లెక్షన్స్ అంతే. నువ్వు రామ్ మంచోడు అని అనుకుంటే మంచోడు, చెడ్డోడు అనుకుంటే చెడ్డోడు. కారణం జస్ట్ ఎలా ఆలోచిస్తున్నావన్నది నీ కంట్రోల్లోనే ఉంది మిత్రమా. నీ పిచ్చి థాట్స్ నీకు తెలియకుండానే శత్రువుల్ని తయారు చేస్తూ ఉన్నాయి. నీ ఆలోచనల్లోని ఇన్సెక్యూరిటీ నిన్ను మనుషులకి దూరం చేస్తోంది. ఉదాహరణకు, నేను నీకు ఫిజికల్గా వెల్ విషర్నే కావచ్చు, కానీ నువ్వు పిచ్చితనంతో పిచ్చి ఆలోచనలు చేస్తే, మెచ్యూరిటీ లేకపోతే, నీ ఊహలు నన్ను ఇగోయిస్టుగాను, నేనేదో నీకు హాని చేస్తున్నట్లుగాను, ఇంకో రకంగాను నిన్ను తప్పుదారి పట్టిస్తాయి. ఇక్కడో చిన్న ప్రాక్టికల్ ఉదాహరణ చెప్పనా? నా ఈ మాటలు విన్న మీరు ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలాంటి కామెంట్లు రాస్తారో అన్నది నా ఊహ. ఆ ఊహ నుండి అంచనా ఏర్పడుతుంది. అందుకే మీరు ఓ రకంగా కామెంట్ రాస్తారని నేను ఊహిస్తే, మరోలా కామెంట్ వస్తే నా ఊహ తలకిందులవుతుంది. అలాగే మీరు ఓ కామెంట్ రాసి నేను రిప్లై ఇస్తానని ఊహిస్తే అది మీ భ్రమ. నేను బిజీగా ఉండి రిప్లై ఇవ్వకపోతే నన్ను హెడ్ వెయిట్ అనుకుని తప్పుగా అర్థం చేసుకుంటే అది కూడా మీ భ్రమే. సో ఇలా రకరకాల భ్రమల్లోనే మనం మనుషులకు దగ్గరవుతూ దూరమవుతూ ఉన్నామన్నమాట. అందుకే ఆలోచనా విధానం మార్చుకున్న వాళ్లే సంతోషంగా ఉంటారు, విజయాలను సాధిస్తారు. చెత్త ఆలోచనలతో మనుషులకి దూరమయ్యేవారు ఒంటరిగానే మిగిలిపోతారు. కళ్ళెదుట కనిపించే వాస్తవాన్నే చూడు. నీ పిచ్చి ఊహల్ని, ఆలోచనల్ని గుడ్డిగా ఫాలో అవ్వకు మిత్రమా. ఏది జరిగినా పాజిటివ్గా ఆలోచించు, అంతా మన మంచికేనని భావించు. అప్పుడే విజయం నీ వశం. ఈ పరుగుల జీవితంలో నువ్వు గెలవాలి, నేను గెలవాలి, మనం గెలవాలి. జై హింద్.